వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా శురాసంఘం మండలం బర్దీపూర్లో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ అవధూతగిరి మహారాజ్, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దత్తాత్రేయుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దామోదర రాజనరసింహ ఆకాంక్షించారు. బర్దీపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ఆనవాయితీగా ప్రతి ఏటా వస్తూ ఉన్నారని, ఈసారి కూడా ఆశ్రమానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, ప్రతి ఒక్కరూ భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని, గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, మహాత్ సిద్ధేశ్వర స్వామి తెలిపారు. దత్తగిరి క్షేత్రం బర్దీపూర్ ఇప్పుడు కాదు, గత 35 సంవత్సరాల నుంచి క్షేత్రాలను వచ్చి దర్శించుకొని, గురువు గారిని దర్శించుకొని, వారు ఆశీర్వదించుకొని ఇప్పుడు ముందుకు పోయే వల్ల మేము ఇప్పుడు అదే పద్ధతిలో అదే సంప్రదాయంలో ముందుకు పోతున్నాము. ఈరోజు దత్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఆ గురువు దత్త గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన సమాజం మీద ఉండాలి. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. అందరికి కూడా ఆ గురువు ఆశీస్సు ఉండాలని చెప్పి నిండారా మనసుండారా నేను ఆ గురువుని ప్రార్థించుకుంటున్నాను. దత్తగిరి క్షేత్రం బర్దీపూర్ ఇప్పుడు కాదు, గత 35 సంవత్సరాల నుంచి దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్లో దత్త జయంతి మహోత్సవ కార్యక్రమం. ఈ దత్త జయంతి అనే దాని గురించి ఒక అద్వైత సాంప్రదాయకం, దత్త అవతారం అంటే అద్వైత సాంప్రదాయకం. ద్వైతం అద్వైతం రెండు ఉన్నాయి. అద్వైత సాంప్రదాయకం లోపల దత్తాత్రేయ గురు స్వరూపం, అంటే 33 కోట్ల దేవతల గురువు ఎవరు అంటే దత్తాత్రేయ. అటువంటి అందరూ సమానం చూసేటట్లాంటి సమదృష్టి ఎవరి దగ్గర ఉన్నది అనుకుంటే అది దత్తాత్రేయ దగ్గర ఉన్నది. అటువంటిది ఆ దత్తాత్రేయ జయంతి అంటే జ్యోతి స్వరూపంగా ఈ భారతదేశంలో, ప్రపంచంలో జ్యోతి స్వరూపం లేక ఆయన జననమైనట్లాంటి సందర్భం లోపల 21,000 మీద 600 దీపారాధన కార్యక్రమము. 21,000 మీద 600 ఏ దాని గురించి చేయాలని అంటే ప్రతి మనిషికి శ్వాస నుంచి అజప మంత్రం 26,000 సార్లు జరుగుతుంటుంది. దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్లో దత్త జయంతి మహోత్సవ కార్యక్రమం. ఈ దత్త జయంతి అనే దాని గురించి ఒక అద్వైత సాంప్రదాయకం, దత్త అవతారం అంటే అద్వైత సాంప్రదాయకం. ద్వైతం అద్వైతం రెండు ఉన్నాయి. అద్వైత సాంప్రదాయకం లోపల దత్తాత్రేయ గురు స్వరూపం, అంటే 33 కోట్ల దేవతల గురువు ఎవరు అంటే దత్తాత్రేయ. అటువంటి అందరూ సమానం చూసేటట్లాంటి సమదృష్టి ఎవరి దగ్గర ఉన్నది అనుకుంటే అది దత్తాత్రేయ దగ్గర ఉన్నది. అటువంటిది ఆ దత్తాత్రేయ జయంతి అంటే జ్యోతి స్వరూపంగా ఈ భారతదేశంలో, ప్రపంచంలో జ్యోతి స్వరూపం లేక ఆయన జననమైనట్లాంటి సందర్భం లోపల 21,000 మీద 600 దీపారాధన కార్యక్రమము. 21,000 మీద 600 ఏ దాని గురించి చేయాలని అంటే ప్రతి మనిషికి శ్వాస నుంచి అజప మంత్రం 26,000 సార్లు జరుగుతుంది.